MBBS లో టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ, హై క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తూ, పీజీ ఆపర్చునిటీస్ ఇస్తూ, యూరోప్ లో అండ్ అదర్ కంట్రీస్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అందిస్తూ, సేఫ్ కంట్రీ ఏదైనా ప్రపంచంలో ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ జార్జియా. మేడం, ఫస్ట్ థింగ్ కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మనకు తెలియని దేశానికి వెళ్తున్నాం మనం. అక్కడ దాకా వెళ్ళినప్పుడు మన అమ్మాయి ఆర్ మన అబ్బాయి అక్కడ ఎంతవరకు సురక్షితంగా ఉండగలుగుతున్నారు, ఎంతవరకు సేఫ్ గా ఉండగలుగుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మేము చూస్ చేసుకున్న జార్జియా ద ఫస్ట్ ప్రియారిటీ థింగ్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అండ్ ద సెకండ్ ప్రియారిటీ థింగ్ ఇస్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ యూరోపియన్ కంట్రీ. దాని వల్ల ఏంటి సార్ మాకంటూ ఉపయోగాలు వచ్చేటువంటి అంటే యూరోప్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేమైతే మెయిన్ కాన్సన్ట్రేట్ చేసే టిబ్లిసి సిటీని మేడం. ఎందుకు టిబ్లిసి సిటీని మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తామంటే క్లినికల్ ఎక్స్పోజర్ కావాలంటే, మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే కావాల్సింది పేషెంట్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్న సిటీ ఏదైనా ఉందంటే జార్జియా, దట్ ఈస్ ఓన్లీ టిబ్లిసి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్. కార్డియాక్ సర్జరీస్ ఈస్ ఫేమస్ అక్కడ. టిబ్లిసి అనేది 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి, చాలా పెద్ద యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ. USA కనెక్షన్స్ కూడా ఎక్కువ. 2024 లో గానీ 2025 లో గానీ హైయెస్ట్ FMGE పాస్ పర్సెంటేజ్ అందించిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎవరైతే ఫ్రీ పీజీ గురించి ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే USA కి వెళ్ళి నేను డాక్టర్ లాగా స్థిరపడాలనుకుంటున్నారో, ఎవరైతే USMLE నా టార్గెట్ అని అనుకుని చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు MBBS, USMD కోర్స్ నడుస్తుంది ఇన్ క్యాంపస్ లో. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ కోర్స్ ఇది. ఈ USMD కోర్సు డే 1 నుంచే స్టూడెంట్స్ చదువుకుంటారు. ఫ్రీ పీజీ అందిస్తున్న దేశం అట్ ప్రెసెంట్ USA ఉంది. USMLE అనే ఎగ్జామ్ రాస్తే అక్కడికి వెళ్ళాలి మనం. USMLE అనే ఎగ్జామ్ 3 స్టెప్స్ ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 1 రాసుకోవచ్చు మేడం. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ 5th ఇయర్ అయిపోయిన తర్వాత 6th ఇయర్ లోనే వీళ్ళు స్టెప్ 2 ఎగ్జామ్ రాసుకోవచ్చు. దట్ ఈస్ క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది అది. అవును, అందులో స్టెప్ 1 అండ్ స్టెప్ 2 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఫ్రీ పీజీ ఇన్ US. దానికి ముందు వీళ్ళకు NRMP ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్. డూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్ మెడికల్ సిస్టమ్ ఇన్ US అని అడుగుతారు. US లో మీకు నాలెడ్జ్ ఉందా, ఇక్కడ మెడికల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉందా అని అడిగినప్పుడు నేను కెన్ వాకర్ యూనివర్సిటీ స్టూడెంట్ ని, ఐ హావ్ వెంట్ ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ టు ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈస్ ఇన్ జార్జియా అని. అక్కడ నుంచి మీరు వెళ్ళేదో క్లినికల్ అబ్జర్వేషన్ చేసుకొని రావడం కాదు మేడం. అండ్ ద స్టూడెంట్ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ క్లినికల్ అబ్జర్వేషన్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఎమోరీ యూనివర్సిటీ యాక్టివ్ ఫిజిషియన్. అంటే US లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడం అంటే ఇంకా లైఫ్ అంతకంటే సక్సెస్ పూర్తిగా సెట్ అయిపోయింది. అది హైయెస్ట్ పీక్ మోడ్ అంటది. కెన్ వాకర్ లో జాయిన్ అయిన స్టూడెంట్ కి ఆల్రెడీ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ USMLE. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు USMLE కే ప్రిపేర్ అవుతున్నప్పుడు FMG ఈజీ అవుతుంది మేడం. జార్జియాలో MBBS చేసుకుంటే ఇట్ కమ్స్ అండర్ WFME, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో WFME గుర్తింపు ఉన్న రెగ్యులేటరీ బాడీ. రెగ్యులేటరీ బాడీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇస్తా, ఇండియాలో NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా అయితే ఉందో అలానే జార్జియాలో NCEQE అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ ఫర్ MBBS ఇన్ జార్జియా. అది WFME ద్వారా గుర్తింపు పొందిన రెగ్యులేటరీ బాడీ. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందింది కాబట్టి ప్రపంచంలో ఇంక్లూడింగ్ ఇండియా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా పీజీ చేసుకోవడానికి 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అట్ ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే దట్ ఈస్ జార్జియా. విసోర్స్ జార్జియాలో మనకు సొంత హాస్టల్స్ ఉన్నాయి. విసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC ఇన్ జార్జియా, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. మనకు అక్కడ అబ్బాయిలకు అమ్మాయిలకు సపరేట్ గా హాస్టల్స్ అందిస్తున్నాము. అండ్ పూర్తిగా మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది. అక్కడ చెఫ్స్ అందరు కూడా తెలుగు వాళ్ళే. అంటే దీనివల్ల ఏంటంటే మేడం, మీ 6 సంవత్సరాల మీ పిల్లల యొక్క భవిష్యత్తు, 6 సంవత్సరాల భవిష్యత్తు మా చేతిలో ఉన్నట్టు, మా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. స్టూడెంట్ ఎక్కడ కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లినికల్ ఎక్స్పోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా 1% వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని జాగ్రత్తలు ముందే మేము తీసుకొని ఆ తర్వాత దిగడం జరిగింది ఇందులో జార్జియా MBBS కి. సో జార్జియా MBBS కి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ పంపించారు? ఎవ్రీ ఇయర్ 500 మంది పంపిస్తాం మేడం. మన విసోర్స్ ఫిన్టెక్ ద్వారా MBBS లో చదువుకుందాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కి కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ మనం అందిస్తున్న. మొత్తం కోర్స్ ఫీజు కి, ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నిటికి కూడా వస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అది మన ఆఫీస్ లోనే బ్యాంక్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళని డైరెక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్ గా కలవచ్చు, అక్కడే శాంక్షన్ చేయించుకోవచ్చు, అక్కడే డిస్బర్స్మెంట్ కూడా చేయించుకునే అవకాశం మన విసోర్స్ అందిస్తుంది.